వారి స్నేహితుని లేదు వద్దయ్యా. ఏం విన్న దేవుడితో ఆలోచించి ఇంకా మనం ఏం చేయాలి? ఆయనకు వర్షిప్, ఆయనని గణపరచడం రావాలి మనకి. ఎప్పుడైతే ఆయనని గణపరుస్తామో అంటే నీ భయం పోయినట్టే. ఆయనతో ఆలోచించి ఆయనతో మాట్లాడు. చాలామందికి ఏం చేస్తారంటే సహోదరులు కానీ సహోదరి ఎందుకంటే మనం పర్ఫెక్ట్గానే ఉంటాం. ఎదురు వాళ్ళు కానీ పక్క వాళ్ళు కానీ మనల్ని ఇంకోటి ఏమంటారు, మార్తా మరియాళ్ళకి ఇద్దరికి ఏదో ఉంటే సమస్య వస్తుంది. నేను పని భారం కలిగి ఉన్నాను, అది అంటే దేవుడు వచ్చినారు అది అన్నప్పుడు ఎదురింటి పట్టించాను. కానీ మనం బాగానే ఆలోచన కలిగి భర్త కానీ మన భార్య గురించి ఆలోచన కలిగి ఉంటాం. దేవుడు ఎవరు తెలియదు ఆ తలంపులు ఎప్పుడైతే డైవర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన పెళ్లికెళ్ళి వచ్చేయండి బట్ డైవర్ట్ అయిపోయింది. ఆ డైవర్ట్ అయిపోయినప్పుడు ఏందో ఆ రోజు నువ్వు దేవుడితో మాట్లాడలేదు కనుక ఏం జరుగుతుందో నీ మనసుకు భారమైతే తెలియదు. రెండోది నీకు ఏమైతుందో తెలియదు. దేవుడితో నీకు ఆలోచన చేస్తూ ఉంటుంది. నీ మనసు ఎప్పుడు మిమ్మల్ని ఉంటుంది. వెంటనే పక్కింటి అక్కకు అక్కడికి ఉంటే వాడి సలహా చెప్పడానికి వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి కనపడుతుంది నీకు. వాళ్ళు అడగకపోయినా చెప్పాలనిపిస్తుంది నీకు. కానీ చెప్పిన వాళ్ళు వినరుకో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు చెప్పాలా, నాకు దేవుడు మంచిగా చేసినట్టు వెంబడే నీ దగ్గర నట్టు చెప్పాలి. కనుక నేను చెప్పేది కానీ మనం ఏమనుకున్నాం 33 ఒకటే వచనంలో కలిగి ఉండాలి. అంటే ఈ ఐక్యత ఎప్పుడైనా మన దగ్గర ఉన్నదో చూడండి ఏముంది ఇది ఒకటి ఏం చేయలేదు. విడివిడిగానే ఉంటాయి. ఏదైనా బలమైనటువంటి పని వచ్చినప్పుడు అందరూ కలిసిపోతారు. అప్పటి వరకు విడివిడిగానే ఉంటారు. నాతో నీకే పని, ఈమెతో పని లేదు, నాతో నీకే పని ఉంటారు. ఏదైనా వచ్చినప్పుడు ఏం చూస్తాం బిడ్డ అని చెప్పి అందరూ ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ఏకమైన చైతన్యాన్ని సహాయం చేయాలి. ప్రేమని కనిపించాలి. రచ్చగొట్టుడు అందరికీ ఉన్న సమస్య. ఒకసారి చూడుకో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42 నుంచి చదువుకుంటున్నాను. అపొస్తలులు బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండురి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియు కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వాళ్ళ ఆస్తులంతా నాకెక్కువ నీకెక్కువ ఉండకూడదు అనేది అంతా తీసుకొచ్చి వెడిసాడి పెట్టుకున్నారు. ప్రతి ఇంట్లో ఇంటింటే రొట్టె విడిచిన కార్యక్రమం మొదలుపెట్టి అనంతముతో నిష్కపడే అక్కడ నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 3 గంటలకు అందులోనేమా మంచి ఆలోచన. ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఇంటింటా రొట్టె విడిచిట కాదు. ఏదైనా మా ఇంట్లో రొట్టె విడుస్తున్నాం, రేపటి దిన ఎవరింట్లో విడుస్తాం? వీళ్ళు ఎట్లా ఉన్నారమ్మా? వీళ్ళు ఇంట్లో ఎట్లా ఉన్నారు? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు 42 కదా. అపోస్తలుల బోధయందును అప్పుడు ప్రతివానికి ఆ భయం ఉండాలి, ఈ భయం ఉండాలి. ఈ భయం ఎప్పుడైతే దేవుని మీద ధ్యానం పెడతామో ఇంకా భయం లేదు.
ఇంకా భయం రాదు. అమ్మో గొప్ప పెద్ద పండుగ వస్తుంది, పట్టణకు ఇబ్బంది అవుతుంది, తిండికి ఇబ్బంది అయితే భయం ఉంటుంది. అక్కర్లేదు. నువ్వు ఏ సమస్యతో ఉండునా ఆ సమస్యను ఎత్తిపడి ప్రార్థించు. ఈ ఇంటిలో ఏది ఉండదు, ఎత్తిపడి. ఎప్పుడైతే ఇంత అక్కడ ఆనందం రావడం అందరూ ప్రార్థన చేశారు. అమ్మ ఏ సమస్య చెప్పిందో మీకు, ఆ సమస్యను ఒక్కొక్కరు ఒక రకంగా ఎత్తిపడి ప్రార్థన చేశారు. ఆ సమస్యను ఎత్తిపడి ప్రార్థన చేశారు. ఆయనకు వినిపించారు. ఆయన వింటాడు, ఇంకెవరు వినరు. ఇక విన్నట్టుగా ఉంటారు కానీ దట్స్ యాక్షన్. వింటారు కానీ మనసు ధ్యానం పెట్టారు. వాళ్ళు ఎటువంటి నాకేంటిది ఏం చెప్తుందని చెప్పి కానీ విని ఎమ్మడి యాక్షన్, ఎమ్మడే ఆయన సహాయం చేయడానికి. తప్పిపోయిన గొర్రె పిల్లని అందుకుంటే ఒక పిల్ల పోయిందని 99 ఇంటికి వచ్చినాయి, ఒకటి రాలేదని చెప్పి ఆయన మనసు కుదుటపడి ఇంకా అయిపోతాను. అన్నం వడ్డేయలేదు. పరిగెత్తుకుని ఇట్లా చీకటి పరిగెత్తుకొని బా దొరికేంత వరకు కంపల పట్టుకొచ్చేందుకు వదిలిపెట్టి ఇక్కడ పరిస్థితి నా బిడ్డకి ఏమొస్తారో ఉంది. ఇంత గుంపులో సంతోషంగా కూర్చోలే, సంతోషంగా వాక్యం వినలే, సంతోషంగా వర్షిప్ చేయలే. ఆయన కను దృష్టి ఉంటుంది నీ మీద బిడ్డ. ఈ వర్షిప్ నువ్వు సమాధానంగా లేకపోతే ఆయన కను దృష్టి నీ మీదకి వచ్చేస్తుంది. ఎందుకు నా బిడ్డ సంతోషంగా వెంబడి ఆయన ఆత్మని నేర్పించాడు. వచ్చేసి ఎందుకు బిడ్డ, ఎందుకు బిడ్డ స్వప్నంలో వచ్చేస్తాడు నీ దగ్గరికి. ఎందుకు బిడ్డ అక్కడ వర్షిప్ జరుగుతుంటే సంతోషంగా లేకపోతే బిడ్డ దానికి అంటే ఆయన చెప్పగా నువ్వు సూర్యోదయం ప్రార్థన చేసినప్పుడు, ఏకుతావును ప్రార్థన చేసినప్పుడు ఆయనకి చెప్పేది సమస్య. రాత్రి ఏమేమో అనుకున్నారో బయటపడుతుంది. పిల్లలతో గొడవపడ్డారేమో, లేదా పక్కింటితో గొడవపడ్డారు. ఏమేమో తెల్లవారుజామున గొప్ప ఇంత జరిగిపోయింది. నాలో కొంచెం మాటలు జరిగిపోయినాయి, అది క్షమాపణ. లేదు నా ఇవన్నీ క్షమించాలి, ప్రార్థన చేయాలి. అలా జరగకుండా ఉండాల్సింది. నా మీద ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి. అప్పటికప్పుడు ఇంత పసిపిల్లగాన్ని వాళ్ళ అందరూ అడవికి పంపించడం అంటే ఎంత న్యాయం. పసిపిల్లగాడు గొడవలు వెళ్తే ఆ మాట అనుకుంటే రాజు, ఆ పేరు దేవరాజు. అలాంటి కష్టాలు కానీ డేవిడ్ లాంటి కష్టాలు పసిపిల్లగా నేను ఒక సైడు పసులుడు కానీ ఒక సైడు స్కూల్కి 11 గంటలకు స్కూల్ అయిపోతుంది. అక్కడి నుంచి మా బర్రెలను ఏదో ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసిపోయి దాన్ని వేపుకు రావాలి. 2 గంటల వరకు మన స్కూల్ స్టార్ట్. మళ్ళీ 2 గంటలకు స్కూల్ వచ్చి కూర్చొని ఆయన ఇంటిలో 7 మంది అన్నం నుండి కూడా తమ్ముడని కనికరం లేకుండా ఆయన స్టోరీ ఉంది. ఆయనను ఎంత ఇది వాళ్ళ డాడీని అవమానం చేసినట్టు విధానం. ఇజ్రాయెల్ వాళ్ళ యూదా గోత్రికులకు, ఇజ్రాయెల్ గోత్రికులకంతా ఒక మనిషి యొక్క సుప్రీం జడ్జి వాళ్ళ డాడీ ఎస్ఐ. ఆయన మోయాబు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడో అన్ని స్త్రీని పెళ్లి చేసుకొచ్చి ఈరోజు మాకు జడ్జిమెంట్ చెప్పేస్తున్నాడు ఏంటి? ఆయన జడ్జిమెంట్ అని గొడవ పడిశారు. భార్య భర్త గౌరవం వదిలిపెట్టారు కదా. కానీ ఆయన వదిలిపెట్టలేదు. మనిషిని దూరపరిచేయడం కలిసి ఉన్నప్పుడే దావీదు. అప్పటి వరకు వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, 2 అక్కలు, 3, 7 మంది అన్నదమ్ములు. నేను కలిసి ఈయన పుడితే సొంత అక్కలకు ఆడపిల్లలు అయ్యింది కూడా కనికరం చూపించలేదు. వాళ్ళు మాత్రం భార్య భర్తలు అండర్స్టాండింగ్లో ఉన్నారు, ప్రేమతోనే ఉన్నారు, విడిచిపెట్టినట్టుగా లోకంలో కనపడుతున్నారు. కనుక ఆయన కష్టాలు ఎంత తారాస్థాయికి, ఆ బాధలను బట్టి ఎంత కలత చెందాడు. ప్రార్థన చేసేవాడు. ఆయన గొడవ పడింది ఎవరెవరితోని, లయంతోని, ఇంకా ఇంకోటి ఏదో దాని ఏమిటి తెలుగు పెట్టుతోని, లయంతోని.
ప్రార్థన బలం ఎక్కడిది? ఆమేన్. వాళ్ళ పనులు ప్రార్థన చేసి వాళ్ళ అన్ని దగ్గర వర్షం భద్రం సుమి జాగ్రత్తలు చెప్పి పంపించు. ఆ జాగ్రత్తలు నేర్చుకున్నాడు కనుకని ఆ అడవిలో ఇంత చీకటిలో మందల కాపలు అన్నీ కూడా ఆయన దగ్గర రానిచ్చేవాళ్ళు. వీళ్ళందరూ వీళ్ళు ఏదైనా పిల్ల తప్పిపోయిందంటే మన తండ్రి తిడతాడేమో, అన్నం తిడతాడేమో. ఐక్యత ఉంటే లాభం మనం అనుకున్నాం. మరోసారి మరి కోరుకుంటే మరి ఎప్పుడైనా మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. మిథునం మీకు ఏం మీ అందరికీ ఏదన్నా ఉంటే ఏమా ఇంటింటి రొట్టె విరుచుట, ఇంటింటిలో రొట్టె విరుచుట ప్రోగ్రాములు ప్రతిరోజు పెట్టుకున్నారు. ఒకరోజు కాదు, మనం వారం ఒక్కరోజు అనుకుంటాం. ప్రతిరోజు వాళ్ళ దగ్గర ఆస్తులను తీసుకొచ్చి పెట్టారు. ఇది మరో పూట వాళ్ళకి ఆ రొట్టె వచ్చి ఒక ఆయన కూడా డబ్బులు ఒక ఆయన ఇవ్వడు, ఒక ఆయన ఇవ్వడు. సరే తర్వాత మాట్లాడుకున్నాం. లేట్ అది ప్రార్థన చేసుకున్నాం. సరళతుడా మహిమని నా తండ్రి, నా సహోదరులతో, కుమార్తెలతో, సోదరి మనులతో, సతీమణితో, దేవ సన్నిధి అయినటువంటి మందిరం కూర్చు. ఇదివరకు నా తండ్రి నీ గురించి వర్షిప్ చేసుకున్నా. చెల్లెండి, బిడ్డలు, సహోదరి అందరం కలిసి చక్కగా వర్షిప్ చేశాం. ఈ వాక్యాన్ని పంచుకున్నాం తండ్రి. వర్షిప్ చేశాం. రొట్టె విరుచుటే అందులో తోడుగా లక్ష్యంగా కాపాడు ఉండమని, నా ప్రార్థన ఆలకించిన ప్రార్థన జవాబు దయచేయమని, చేరవచ్చినటువంటి నా సహోదరి మందులను బిడ్డలందరినీ ప్రేమగా చూడమని, కనికరించమని, వాళ్ళ అవసరములు తీర్చేటట్టు వారి మాటలు వినమని, వారితో మాట్లాడినప్పుడు వచ్చి మాట్లాడాలి. తోడుగా రక్షణ కాపాడు. వాళ్ళు వెళ్తున్న మార్గంలో తోడుగా రక్షణ కాపాడు. మెట్లు ఎక్కుటైనా దిగుటైనా తోడుగా రక్షణ కాపాడు. క్షేమంగా వాళ్ళ గమనిస్తాను దయచేసి నాజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్. హల్లెలూయా.